వెనకరా కొంచెం. ఎన్నికలకు సంబంధించి విజయ శంఖారావం పూరించబోతున్నారు. ఎన్నికలకి సిద్ధం. పేదవాడి అభ్యున్నతి కోసం కుట్రలు కుతంత్రాలు చేస్తున్న ప్రతిపక్షాలపై పోరాటానికి సిద్ధం. పేదవాడి విద్య కోసం, పేదవాడి ఉపాధి కోసం, పేదవాడి ఆరోగ్య భద్రత కోసం, మహిళా సాధికారత కోసం, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం దేనికైనా సిద్ధం అని నినాదంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి 2024 ఎన్నికలకు సంబంధించి సమరానికి సిద్ధం అనే నినాదంతో ఈరోజు భారీ బహిరంగ సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఈ భారీ బహిరంగ సభకి సుమారు 4 లక్షల మంది ఈరోజు ఇచ్చేస్తున్నారు. అందులో భాగంగా విశాఖపట్నం నియోజకవర్గం నుంచి సుమారు 10,000 మంది పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు, గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు, బూత్ కన్వీనర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు తరలి వెళ్ళడం జరుగుతుంది. తప్పకుండా ఈరోజు గెలుపుకి నాంది పలకబోతాం. 2024లో మళ్ళీ రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విజయ శంఖారావం పూరించబోతున్నారు. తప్పకుండా ఈరోజు కేడర్ అంతా మనం చూసాం ఉత్సాహం. మళ్ళీ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే ఈ రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించగలుగుతాం. జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మాత్రం ఈ రాష్ట్రంలో మహిళా సాధికారత సాధించగలుగుతాం. జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మాత్రమే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించగలుగుతాం. జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మాత్రమే ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోని అభివృద్ధి చేసి దేశంలోని అగ్రగామి రాష్ట్రంగా అభివృద్ధి చేయగల శక్తి సామర్థ్యాలు ఉన్న ఏకైక నాయకుడు, నీతి నిజాయితీ నిబద్ధత ఉన్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. తప్పకుండా ఈరోజు ఏదైతే గతంలో ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి 2019 ఎన్నికల్లో విశాఖపట్నం నగరంలో 4 సీట్లు కూడా కోల్పోవడం జరిగింది. తప్పకుండా విశాఖపట్నం జిల్లాలో ఈసారి తప్పకుండా క్లీన్ చేయబోతుంది. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కానీ, విశాఖపట్నం నగర అభివృద్ధి కానీ ఆనాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాంది పలికి ఈరోజు లక్షలాది మందికి ఉపాధి కల్పించే విధంగా ఆ రోజు ఆయన మొదటి అడుగు వేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని ఒక ప్రపంచ స్థాయి నగరంగా ఈ ప్రపంచ పటంలో అగ్రస్థానాన్ని నిలబెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రణాళికలు రచించి ఇప్పటికే పరిపాలనా రాజధానిగా కూడా ప్రతిపాదించడం జరిగింది. తప్పకుండా ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జయధ్వానాలతో బ్రహ్మరథం పట్టబోతా ఉన్నారు.